థాయిలాండ్ రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకుంది. ప్రధాని పాయటోంగ్టాన్ షినవ్రతను పదవి నుంచి తొలగిస్తూ థాయ్ కోర్టు తీర్పు వెలువరించింది. పొరుగు దేశం కాంబోడియా ప్రధాని హున్సెన్తో షినవ్రత జరిపిన ఫోన్ సంభాషణ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. నైతిక విలువల ఉల్లంఘన కింద గతంలోనే షినవ్రతను సస్పెండ్ చేసింది థాయ్ కోర్టు. తాజాగా ప్రధానమంత్రి పదవి నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాంబోడియా ప్రధానితో షినవ్రత ఫోన్ కాల్ లీక్ అయింది. ఆ సంభాషణలో హున్సెన్ను అంకులని సంబోధించిన షినవ్రత థాయ్ ఆర్మీపై విమర్శలు చేస్తున్నట్టుగా ఉంది. ఈ వ్యవహారం అప్పట్లో పెను సంచలనం రేపింది. దీనిపై వివరణ ఇచ్చిన షినవ్రత ఇరు దేశాల సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలకు తెరదించేందుకు కాంబోడియా ప్రధానితో చర్చలు జరిపినట్టు చెప్పుకొచ్చారు. కానీ కోర్టు మాత్రం ఈ వ్యవహారాన్ని నైతిక విలువల ఉల్లంఘనగానే పరిగణించింది. థాయిలాండ్ రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకుంది. ప్రధాని పాయటోంగ్టాన్ షినవ్రతను పదవి నుంచి తొలగిస్తూ థాయ్ కోర్టు తీర్పు వెలువరించింది. పొరుగు దేశం కాంబోడియా ప్రధాని హున్సెన్తో షినవ్రత జరిపిన ఫోన్ సంభాషణ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. నైతిక విలువల ఉల్లంఘన కింద గతంలోనే షినవ్రతను సస్పెండ్ చేసింది థాయ్ కోర్టు. తాజాగా ప్రధానమంత్రి పదవి నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాంబోడియా ప్రధానితో షినవ్రత ఫోన్ కాల్ లీక్ అయింది. ఆ సంభాషణలో హున్సెన్ను అంకులని సంబోధించిన షినవ్రత థాయ్ ఆర్మీపై విమర్శలు చేస్తున్నట్టుగా ఉంది. ఈ వ్యవహారం అప్పట్లో పెను సంచలనంగా మారింది. దీనిపై వివరణ ఇచ్చిన షినవ్రత ఇరు దేశాల సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలకు తెరదించేందుకు కాంబోడియా ప్రధానితో చర్చలు జరిపినట్టు చెప్పుకొచ్చారు. కానీ కోర్టు మాత్రం ఈ వ్యవహారాన్ని నైతిక విలువల ఉల్లంఘనగానే పరిగణించింది.